సాగర్ నేను నీకేం కానివ్వను, ఏం కానివ్వను. చూడండి, నాకు కాస్త సాయం చేయండి. ఈయనకి చాలా రక్తం పోతుంది. మీకు వినిపించడం లేదా? సాగర్, సాగర్ నేను నీకేం కానివ్వను. నీకు వినిపించట్లేదా? నీతోనే మాట్లాడుతున్నాను. ఎందుకలా నిలబడి చూస్తున్నావు? ప్లీజ్ చూడు, తనకి ఎంత రక్తం పోతుందో. ప్లీజ్ తనని కాపాడండి. ప్లీజ్ నా సాగర్ని కాపాడండి. మీరెందుకు వినిపించుకోవట్లేదు? ప్లీజ్ నాకు సాయం చేయండి. నా సాగర్ని కాపాడండి ప్లీజ్. లేదంటే తను చచ్చిపోతాడు. ప్లీజ్ తనని కాపాడండి. మీ సాగర్కి ఏమీ కాదు. నేను మీ సాగర్కి ఏమీ కానివ్వను. ప్లీజ్ ప్లీజ్ తనని హాస్పిటల్ తీసుకెళ్దాం. సాగర్, సాగర్, నే సాగర్ నీకేం కాదు. సాగర్, సాగర్ నీకేం కాదు. సాగర్ నేనున్నాను కదా, నీకేం కానివ్వను. ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు? ఇప్పుడు ఏమవుతుందో నువ్వు ఊహించగలవా? ఒకవేళ అబ్బాయి చనిపోతే గనక నువ్వే తనని కాల్చావని ఎవరికైనా తెలిసింది అంటే అప్పుడు నువ్వు జీవితాంతం జైల్లో ఊచల్లెక్క పెడుతూ ఉండాలి. నువ్వు మఠాధ్యక్షుడు కావాలని ఒకవైపు నేను కోరుకుంటూ ఉన్నాను, కానీ మరొకవైపు నువ్వు హత్యలు చేస్తూ రోడ్ల మీద తిరుగుతున్నావు. ఏమైంది? పిచ్చి పట్టిందా ప్రతాప్? మరేం చెయ్యాలి? నా తలరాత అలా ఉంది. మరి ఏం చేసినా అలాగే జరుగుతుంది. నా సవతన్నని కాపాడుకోవడం కోసం ఆ అబ్బాయి మధ్యలోకి వచ్చాడు. శివన్నయ్య అదృష్టం చాలా బాగుంది. నీ అదృష్టాన్ని నువ్వు స్వయంగా నీ చేతులతోనే పోగొట్టుకుంటున్నావు ప్రతాప్. అసలు ఆ అబ్బాయిని కాల్చాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఇక నువ్వు ఈ ఊర్లో ఉండడం మంచిది కాదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అవును, అక్కడ నువ్వు నీకు సంబంధించిన ఏ వస్తువును వదిలేయలేదు కదా? నేనేమి పిచ్చివాణ్ణి కాదమ్మా. నువ్వే నా గురించి అలా అనుకుంటున్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ఈరోజు నేను సాగర్కి ఏదైతే పరిస్థితి కల్పించానో అదే పరిస్థితికి నేను శివని కూడా తీసుకొస్తాను. నేను తనని వదలను. నువ్వు నా ముందు నీ ప్రతాపం చూపించడం మానేసే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్రతాప్. చూడు ప్రతాప్, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు మర్చిపోకు, నేను నిన్ను ఈ ఊరి మఠాధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నాను. భగవంతుడా, సాగర్కి ఏం కాకుండా చూడు తండ్రి, చాలు. అలాగే ఆ గంగ తనతో పాటు వెళ్ళిపోవాలి శాశ్వతంగా. తనని ఇక్కడే ఉండలేవు నానమ్మా, మన ఇంట్లోనే. నేను తనతోనే ఆడుకుంటాను. అరే తొందరగా! నువ్వు నన్ను కానీ మర్చిపోవుగా సాగర్. ఏం చేయగలం? ఒకవేళ మర్చిపోయినా గంగ నీ కళ్ళలో ఏదో పడుంటుంది. ఒకసారి నీ కళ్ళలో ఏముందో నన్ను చూడు. నువ్వు గంగా, ఏమైంది? ఏమైంది చూపించు. ఓ,
ఇది ఎరుపు రంగు. గంగా, కృష్ణ, ఇతనే నీ భర్తమ్మా, శివగారు. ఈయనే నిన్ను కాపాడారు. ఇతనితోనే నీకు ఈరోజు పెళ్లి జరిగింది. నాకు బాగా తెలుసు మీరు పార్వతి స్థానం తీసుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మీకు మీ స్థానం ఏర్పరచుకోవడం తెలుసు కాబట్టి. అలాగే మీరు మీ స్థానాన్ని ఏర్పరచుకున్నారు కూడా. రండి, త్వరగా తీసుకురండి. ఇందులో పాపం అవమానం అంటానికి ఏముంది? ఈ ఫోటో నా గంగ ఫోటో కదా. గంగ నా భార్య. ఈరోజు నేను నా మాట నిలబెట్టుకున్నాను. ఇదిగోండి మీ భార్య గంగా. భగవంతుడు ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నాడు? ఎందుకు నాకే ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది? కంగారు పడకండి, తనకి వైద్యం జరుగుతుంది. సాగర్కి ఏమీ కాదు. నా సాగర్ని కాపాడండి ప్లీజ్. నా సాగర్ని నాకు తిరిగి ఇవ్వండి. నాకు తెలుసు మీరు నాకు చాలా ఉపకారం చేశారు. ఇంకొక సాయం చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని నేను ఇంకేమీ అడగను. ప్లీజ్ శివ, మీకు దండం పెడతాను. నా సాగర్ని కాపాడండి. ప్లీజ్ శివ. గంగా, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ సాగర్ గారు పూర్తిగా కోలుకుంటారు. ఇంట్లో చెప్పాలి కదా మనం సాగర్ పరిస్థితి గురించి. శివ, మీరు ఒక పని చేయండి. మీరు బెనారస్ కి ఫోన్ చేసి బాబు గారిని చిన్నమ్మ గారిని వెంటనే రమ్మని చెప్పండి. కానీ గంగా, నా దగ్గర ఎవరిది నెంబర్ లేదు కదా. 99678 ఇది బాబు గారి నెంబర్. ప్లీజ్ తొందరగా ఫోన్ చేయండి. డాక్టర్ సాగర్కి ఎలా ఉంది? తనకి స్పృహ వచ్చిందా? నేను తనని చూడొచ్చా ప్లీజ్? స్పృహలోకి వచ్చారు గానీ చాలా వీక్ గా ఉన్నారు. ఎక్కువగా మాట్లాడే కండిషన్ లో అస్సలు లేరు. నేను తనని మాట్లాడించాను డాక్టర్. నేను తనని చూస్తానంతే ప్లీజ్. మేము తనని ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత మీరు తనని కలవచ్చు, కానీ 2 నిమిషాలు మాత్రమే. అలాగే. నీకేమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను.
సాగర్ ఒక బుల్లెట్ కారణంగా నీకు నీ జ్ఞాపక శక్తి తిరిగి వస్తుందని ముందే తెలుసుంటే నన్ను నేను ఎప్పుడో షూట్ చేసుకునేవాడిని. ఏం నువ్వు మాట్లాడేది? ఇంకెప్పుడు అలా అనుకో. ఒకటి కాదు, ఎన్నిసార్లైనా షూట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ప్లీజ్ ఎన్ని నెలల నుండి నేను నీకోసం వెతుకుతూనే ఉన్నాను గంగా. భగవంతుడికి ఎన్నోసార్లు నేను చెప్పాను కూడా, ఒకవేళ నా గంగని కృష్ణని చూడడం కోసం ఒకవేళ నా ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా సరే నేను సంతోషంగా ఇచ్చేస్తానని చెప్పాను. కృష్ణ సాగర్, కృష్ణ ఎక్కడుంది? మన కృష్ణ ఎక్కడుంది? లేదు లేదు, నేను వెతకలేకపోయాను తనని. నువ్వు అసలు కంగారు పడద్దు. మన కృష్ణకేం కాదు సాగర్, తను దొరుకుతుంది. మన ఇద్దరం కలిసి తన కోసం వెతుకుదాం. నువ్వు తొందరగా కోలుకుంటే ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. గంగా సాగర్, గంగా సాగర్, 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 డాక్టర్! సాగర్, 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 కంగారు పడుకో, నేను డాక్టర్ని తీసుకొస్తాను. డాక్టర్, డాక్టర్, డాక్టర్ సాగర్ని చూడండి. శివ, నర్స్, సిస్టర్, వెంటనే డాక్టర్ని పిలవండి. పేషెంట్ పరిస్థితి బాలేదు. సాగర్, సాగర్, సాగర్ చూడు, నీ గంగ నీ పక్కనే ఉంది. నీకేం కాదు, నీకేం కానివ్వను సాగర్. డాక్టర్, సాగర్ నీకేం కాదు సాగర్. డాక్టర్ చూడు సాగర్, డాక్టర్ కూడా వచ్చేసారు. నేను కొన్ని మెడిసిన్స్ తెప్పించమని తెప్పించారా? ఎవరికి చెప్పారు డాక్టర్? మీతో పాటు ఉన్నారు కదా, అతనికే చెప్పాను. అసలే పేషెంట్ పరిస్థితి బాలేదు, మీరేమో. శివ, నేను ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను డాక్టర్. శివ, శివ ఎక్కడికి వెళ్ళాడు? సాగర్ పరిస్థితి తనకు తెలుసు కదా. శివ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అది మందులు తీసుకురావడానికి ఇంత ఆలస్యం ఎందుకు? డాక్టర్ త్వరగా మందులు తీసుకురామని చెప్పారు కదా. అలాగా, ఇదన్నమాట గంగ అసలైన రూపం. తన గతం అంతా తనకి గుర్తొచ్చిందన్నమాట. ఒకవేళ నా సాగర్కి ఏమైనా జరిగిందంటే శివ, అప్పుడు నాకంటే చెడ్డవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఇవ్వండి, మందుల్ని నాకు ఇవ్వండి. సిస్టర్, నన్ను కూడా లోపలికి రానివ్వండి. లేదు, మీరు ఇక్కడే ఉండండి. సిస్టర్, నేను తన పక్కనే ఉంటే అప్పుడు నా సాగర్కి ఏం కాదు. ప్లీజ్. సారీ మేడం, ఇప్పుడు మీరు లోపలికి రాకూడదు. ఏం కాదు, నా సాగర్కి ఏం కాదు. అవును, ఏం కాదు. ఏం కానివ్వను. చిన్నమ్మ గారు, చిన్నమ్మ గారు, గంగా, చిన్నమ్మ గారు, గంగా. చిన్నమ్మ గారు చూడండి, సాగర్కి ఏమైందో. తనని షూట్ చేశారు. తన పరిస్థితి బాగాలేదని డాక్టర్ గారు అంటున్నారు. కానీ చిన్నమ్మ గారు, సాగర్కి ఏం కాదని నా మనసు చెప్తుంది. అవును గంగా, సాగర్కి ఏమీ కాదు. నువ్వు తన దగ్గరికి తీసుకెళ్ళి నన్ను. చిన్నమ్మ గారు తన ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్ ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. చిన్నమ్మ గారు, మీరెందుకు ఒంటరిగా వచ్చారు? బాబు గారు ఎక్కడున్నారు? బాబు గారు ఎక్కడ? చిన్నమ్మ గారు,
ఏమైంది చిన్నమ్మ గారు? ఎందుకు ఏడుస్తున్నారు? చిన్నమ్మ గారు, నాకు చాలా కంగారుగా ఉంది. ఏమైందో చెప్పండి. బాబు గారు ఎక్కడున్నారు? ఆ రోజు తుఫాన్లో అంతా అంతమైపోయింది గంగ. అంతా నువ్వు కృష్ణ ఏమైపోయారో తెలియలేదు. ఇక సాగర్ తన ఇంటికి తిరిగి రాలేదు. మీ బాబు గారు ఇంత పెద్ద షాక్ ని తట్టుకోలేకపోయారు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది గంగ. ఆయన మనందరినీ వదిలి వెళ్ళిపోయారు. నన్ను ఒంటరిగా వదిలేసి ఆయన మాత్రం వెళ్ళిపోయారు. పూర్తిగా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. మీ ఇద్దరిని వెతకడానికి మేము చాలా ప్రయత్నించాం గంగా, కానీ మాకేమీ తెలియలేదు. సాగర్ కూడా నేను ఏమీ చెప్పలేకపోయాను. సాగర్ నాకు 2 రోజుల క్రితం ఫోన్ చేశాడు. మమ్మీ గంగ కనిపించిందని చెప్పాడు. నేను తను తీసుకొని ఇంటికి వస్తున్నానని చెప్పాడు. నువ్వు నాన్నకు చెప్పు, ఆయన చాలా సంతోషపడతారన్నాడు. ఆయన లేరని సాగర్కి చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. చిన్నమ్మ గారు, ఇలా జరగడానికి వీల్లేదు. నా బాబు నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. బాబు గారు నన్ను వదిలి వెళ్ళలేడు. చిన్నమ్మ గారు, ఇదంతా అబద్ధం అని చెప్పండి. బాబు గారికి ఏం కాలేదని చెప్పండి ప్లీజ్. నిజంగా అబద్ధం అయితే ఎంత బాగుంది గంగా. ఎక్స్క్యూజ్ మీ గంగా, డాక్టర్ గారు మిమ్మల్ని కొన్ని మందులు తీసుకురమ్మన్నారు. తీసుకురండి. సరే, ఇటువంటి గంగా, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. సిస్టర్, అది ఐసీయూలో మా అబ్బాయి ఉన్నాడు. నేను ఒక్కసారి తన్ని చూడాలి. ఇప్పుడు కుదరదు మేడం. నేను చెప్పేది వినండి ప్లీజ్, తన్ని చూడాలి. డాక్టర్ గారు ఐసీయూలో మా అబ్బాయి ఉన్నాడు. ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళి చూడనివ్వండి డాక్టర్. ఆల్ రైట్, మీరు వెళ్ళి తనను చూడొచ్చు, కానీ మీరు ఎక్కువసేపు లోపల ఉండడం అంత మంచిది కాదు. థ్యాంక్ యూ. సారీ, ఒకసారి లోపలికి ఒక్కరే వెళ్ళాలి. సిస్టర్ ప్లీజ్ నా సాగర్ని చూసుకోండి. నేను ఇప్పుడే వస్తాను. మమ్మీ, సాగర్, సాగర్, సాగర్ ఏమైంది నీకు? ఇన్ని రోజులు మీ అమ్మ కనీసం గుర్తుకు రాలేదా? నెమ్మదిగా. అలా ఎప్పుడైనా జరిగిందా మమ్మీ? మరి నువ్వింటికి ఎందుకు రాలేదు? నేను మీ నాన్న నీకోసం. మమ్మీ, నా దగ్గర ఎక్కువ టైం లేదు. సాగర్, అందుకని నేను చెప్పేది వింటావు కదా మమ్మీ? ప్లీజ్ నువ్వు నాకు చెప్పు బాబు. నువ్వేం చెప్తే అది వింటాను, కానీ అశుభం మాత్రం మాట్లాడుకో. నీకేమీ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు. అమ్మవి కదా, ఇలాగే అంటావు. నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగే చెప్పు బాబు. శివ, మమ్మీ శివ ఎక్కడా? డాక్టర్ తనకి ఎన్ని మందులు తెప్పించినా సరే నా సాగర్ని తన గంగ మాత్రమే బాగు చేయగలదు. ఒకవేళ గంగ సాగర్ పక్కనుంటే అప్పుడు సాగర్కి ఏం కాదు. ఏం కాదు. సాగర్, సాగర్ ఏమైంది? సాగర్, తనకేమైంది? సాగర్, సాగర్ గారు, సాగర్, తనకేమవుతుంది? సాగర్ గారు, సాగర్, 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 సాగర్ గారు, సాగర్ కళ్ళు తెరు. సాగర్, నేను ఇప్పుడే డాక్టర్ని పిలుచుకొస్తాను. గంగా చూడు, తనకేమైంది? సాగర్, సాగర్ ఇలా చూడు. నేను నీకోసం ప్రసాదం తీసుకొచ్చాను. నేను భగవంతుడిని నీకోసం ప్రార్థించాను. నీకేం కాదు సాగర్. సాగర్, 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 నేను ఉన్నాను కదా. సాగర్ కళ్ళు తెరు. సాగర్, నీకేం కాదు సాగర్. నీకు పూర్తిగా నయమైపోతుంది. నేను చెప్పేది వినిపిస్తుంది కదా. నీకు పూర్తిగా నయమవుతుంది. సాగర్, సాగర్, సాగర్ ఏదైనా మాట్లాడు. సాగర్, 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 ప్లీజ్ జరగండి. ప్లీజ్ నన్ను ఒకసారి చూడండి. జరగండి. ప్లీజ్ జరగండి. ఒకసారి నన్ను చూడనివ్వండి. సాగర్, నీకేమైంది? కళ్ళు తెరు. సాగర్,
డాక్టర్ గారు అసలు ఏమైంది సాగర్కి? ఏం కాదు సాగర్కి. సారీ హీస్ నో మోర్.